500 సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకొక అందమైన భవనము కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ 1,00,000 దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. తలుచుకుంటే చాలు మాయమైపోయే ఆ భవనాన్ని కలలో చూసిన రాయలు ఆ కలను మరువలేకపోయారు. మర్నాడు సభలో ఆయన ఆ కలను వివరించి దాన్ని నిజం చేయాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలిపారు. అది విన్న వారంతా అలాంటి భవనము ఎలా కట్టగలము? అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యము కదా! అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. రాయలు కోపగించుకొని అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను 1,00,000 వరహాలు బహుమానంగా ఇస్తాను. లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. విన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరువలేదు. ఒకరోజు సభకొక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన గడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. నాకు అన్యాయం జరిగింది. న్యాయం చేయండి అని రాయలవారిని ప్రార్థించాడు. నీకేమన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు. నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు. నా దగ్గర 100 నాణాలున్నాయి స్వామీ! అవి ఒకరు దొంగిలించుకుపోయారు. నాకు వారెవరో తెలుసు. నా నాణాలు అడిగి ఇప్పించండి అని వృద్ధుడు విన్నవించుకున్నాడు. శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? అని ప్రశ్నించాడు. వృద్ధుడు తడబడడం చూసి నీకేమీ భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు. నా 100 నాణాలు దొంగిలించింది మీరే స్వామీ అన్నాడు వృద్ధుడు. నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరే అవి దోచారు. రాయలకు చాలా కోపం వచ్చింది. ఏమిటీ వెటకారం? కలలో జరిగినది నిజమనుకుంటే ఎలా? అని కోపంగా అడిగాడు. ఆ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణ. క్షమించండి స్వామీ! మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా ఆయనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను ఆయన చాలా అభినందించారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.